ఎందుకు అని అంటే ఒక పనికి ఇద్దరు ముగ్గురు పని చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 2-3 పనులు ఒక వ్యక్తి చేస్తుంటాడు పిఎంసిలో. అన్నీ అందరూ మల్టీ టాస్కింగే చేస్తారు విత్ నో టైం. అసలు టైం కానీ ఇవి కానీ ఉండదు. బట్ లిమిటెడ్ బడ్జెట్. అంటే బెస్ట్ అంటారు కదా, తక్కువలో బెస్ట్ అంటారు కదా, అలా. సో ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్పాలి నేను. ఎందుకనంటే మాకు అంటే ఎస్పెషల్లీ నాకు మా టీం అందరికి ఎలా ఉంటుంది అని అంటే, మేము పని చేసేటప్పుడు ప్రతిసారి ఎప్పుడు ఒక ట్రిగ్గర్ అవుతుంటుందండి. ఇప్పుడు కొన్ని సంస్థలు ఎలా ఉంటాయంటే సింగిల్ పర్సన్ ఓనర్ ఉంటారు. అంటే వాళ్ళదే లాభమైన నష్టమైన ఉంటారు. కానీ ఇక్కడ కొన్ని వేల మంది ఆశలు, కొన్ని వేల మంది సహాయ సహకారాలు, లక్షల మంది సహాయ సహకారాలతో నడుస్తుంది. మాకు ఎలా ఉంటుందంటే ప్రతి నిమిషం అవేర్గా ఉంటాం అన్నమాట. ప్రతి నిమిషం ఎక్కడ మనం వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయిని సద్వినియోగపరచాలి, ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వకూడదు. చేసే అవుట్పుట్లో కానీ లేదంటే కనుక తీసుకున్న డెసిషన్స్లో కానీ ప్రతిదానికి కూడా తట్టి లేపుతుంటుంది అన్నమాట. ప్రతిసారి కూడా మాకు ఆ విషయాన్ని మాత్రం అది ఎప్పుడు మైండ్లో పెట్టుకునే పని చేస్తుంటాం. ఈ రోజున ఇంతమంది వచ్చారంటే కనుక మీ అందరి సహాయం లేకపోతే కనుక పిఎంసి ఇంత అభివృద్ధి చెందదు. ఎందుకంటే నిర్మాతే లేకపోతే సినిమా ఎక్కడ ఉంటుందండి? నిర్మాతలు ఉంటేనే కదా సినిమా ఉంటుంది. డైరెక్టర్లు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. బట్ నిర్మాత ఉంటే వీళ్ళందరికీ పని ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే ఆ సినిమా వస్తుంది, సినిమా హిట్ అవుతుంది. సో అలాగా ఇంతమంది మీరు మరిన్ని సహాయ సహకారాలను పిఎంసికి అందించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. కంఫర్ట్గా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. తీసుకుంటున్న శ్వాసను గమనించండి, లేదు వదిలిపెడుతున్న శ్వాసను గమనించండి, లేదు 2 శ్వాసల మధ్యలో ఉన్న గ్యాప్ని గమనించండి. మీరు ఎక్కడ గమనించగలిగితే అక్కడ గమనించండి. పెదిమి దగ్గర స్పర్శను గమనించండి. మనకి ఇంత గొప్ప ధ్యాన మార్గాన్ని చూపించినటువంటి పితామహ పత్రిజీకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. శ్వాస మీద ధ్యాస.
శ్వాస మీద ధ్యాస. పిఎస్ఎస్ఎం మూమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పిఎంసికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. శ్వాస మీద ధ్యాస. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క తెలుగు వ్యక్తికి పిఎంసి ఛానల్ ద్వారా ధ్యానము జ్ఞానము అందాలని సంకల్పిద్దాం.
చివరి ఒక్క నిమిషం. $30. $10. 5, 4, 3, 2, 1, 0. లేదా రెండుతులు కళ్ళ మీద పెట్టుకుని నిదానం కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ చేసుకుందాం ధ్యానానికి. ఫ్రెండ్స్, మరి అంత చక్కగా విన్నారు. పిఎంసి గురించి మీకు చాలా వరకు అర్థమై ఉంటుంది. మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా మీ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది, ఇంకొకసారి మీరు వినొచ్చు. మరి పిఎంసి చెప్పిన విధంగా అంబాసిడర్స్కి ఇయర్కి 3 ప్లేసెస్కి తీసుకెళ్తాము అని చెప్పింది, అది పిఎంసి అయితే ఫుల్ఫిల్ చేసింది, అది కంప్లీట్ అయింది. ఈ సంవత్సరం 3 ప్లేసెస్ తీసుకెళ్తాం జరిగింది. కాస్మిక్ వ్యాలీ కానీ, షిరిడి కానీ, తిరువన్నామలై కానీ. మరి మీరు అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ ఎనర్జీ స్పాట్స్కు రావడం ద్వారా మనలో ఎంతో యాక్టివేషన్ జరుగుతుంది. ఇక్కడ 3 రోజులు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనలో ఎంతో యాక్టివేషన్ జరుగుతుంది. 2, పిఎంసికి ఒక గ్రూప్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది, అందరికీ చెయ్యాలి అనే ఒక తపన అనేది ఏర్పడుతుంది. ఇంకా 3వది, మనకి తెలియకుండా ఎంతో వర్క్ జరుగుతుంది హాస్టల్గా, ఎంతో ఒక స్పిరిచువల్గా మనకు అర్థం కాని వర్క్ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. సో మరి అట్లాగే చాలామంది ఇంటర్వ్యూస్ అవి తీసుకుంటాం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఇంటర్వ్యూస్ అవనాళ్ళు ఉంటే కనుక సత్యనారాయణ గారిని కాంటాక్ట్ చేస్తే మీ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం కూడా జరుగుతుంది. అట్లాగే బర్త్డే యాడ్స్ కూడా మరి అందరూ మరి ఇస్తున్నారు. మరి పిఎంసి తరపు నుంచి ఏదైతే మేము చేయాలో అది చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసాం. మరి ఇక మీ నుంచి మీరు చేయాల్సింది ఉందో అది మరి ఎవరెవరో చాలామంది చేస్తుంటారు, వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మరి ఇంకా కంప్లీట్ చేయాల్సిన వాళ్ళు మరి దాన్ని కంప్లీట్ చేయండి, మీకు ఇచ్చినటువంటి ఆ వర్క్ని కంప్లీట్ చేయండి. మరి అట్లాగే మరి కొత్తగా అంబాసిడర్స్గా జాయిన్ అవ్వని వాళ్ళు, అవుదాం అనుకునే వాళ్ళు మరి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కౌంటర్లో జాయిన్ అవ్వండి. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ నుంచి ఓన్లీ అంబాసిడర్స్ని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు మరి మీ కుటుంబంలో ఇంకొకళ్ళు జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడే వాళ్ళని జాయిన్ చేయొచ్చు మీరు. ఎందుకంటే
ఉన్న కొద్దీ టైట్ అవుతుంది ఇక్కడ మనం మెయింటైన్ చేయడం అనేది టైట్ అవుతుంది. కాబట్టి అంబాసిడర్స్ని అలౌ చేయడం జరుగుతుంది. మరి సో చాలా ధన్యవాదాలు మీరందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు. చాలా సంతోషంగా ఉంది. మరి మధ్యాహ్నం తర్వాత మరి మీ అందరి ఎక్స్పీరియన్స్లు మరి విందాం అందరి ఎక్స్పీరియన్స్లు విందాం. మరి అట్లాగే ఎవరైతే అచీవర్స్ ఉన్నారో కంప్లీట్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ మొమెంట్స్ కూడా ఇద్దాం వాళ్ళకి. మరి చిత్తూరు నుంచి మాస్టర్ బాలకృష్ణ గారు వచ్చారు, ఆయన మాట్లాడతారు. మన ఫౌండర్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి ఈ శతకోటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మికత అనేది నాకు చిన్న వయసులోనే మా అమ్మగారి ద్వారా నాకు బీజం పడిందనమాట. అప్పటి నుంచి నేను రకరకాల సంస్థలు, రకరకాల గురువుల్ని కలవడం జరిగింది. వారితో సంభాషణలు, వారు చెప్పే సాంగత్యాలు, వారు చెప్పే కోర్సులు ఇవన్నీ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను నాకు చిత్తూరులో ఒక కరపత్రం ద్వారా ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్ నాకు అందడం జరిగింది. అప్పుడు నేను నా కోరిక అనుసారము ఈ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తము నాకు అందడం ద్వారా నేను అనుకున్న ప్రగతిని త్వరితగతిన సాధించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క నాకు అందిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి ధ్యాన ప్రచారం అనేది గొప్ప అవకాశం అనేసి మన మాస్టర్స్ చెప్పారనమాట. ఆ విధంగానే చిత్తూరు నుంచి ఒక వెహికల్ను ఏర్పాటు చేసుకొని సరౌండింగ్ 200 గ్రామాలు ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున మీటింగ్కి వెళ్ళినప్పుడు మన గురువు గారి ఆదేశానుసారం అన్ని దానాలకి జ్ఞానదానం గొప్ప, అందులో భాగంగానే ఈ మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నడుస్తుంది, దానికి మన వంతు పనిచేయాలి అని చెప్పినప్పుడు చిత్తూరు నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా 2 సార్లు కంటెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ షేర్స్ విషయంలో వచ్చినప్పటికి కూడా ఇది ఒక గొప్ప ఛానల్ని మనము ప్రారంభించబోతున్నాము, దీనికి మన వంతు సహకారాలు అందించాలి అనేసి అనుకున్నప్పటికీ ఈ యొక్క షేర్స్ని నేను కట్టడం జరిగింది. ఈ ప్రస్తుత పరిస్థితి ప్రకారం దీని యొక్క మెయింటెనెన్స్కి సంబంధించి ఇబ్బందుల్లో ఉన్నందువల్ల ఈ నా యొక్క షేర్స్ని పిరమిడ్ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి సుముఖత చూపుతున్నాను. దీనిని ఈ ట్రస్ట్ వారు గమనించి నా షేర్స్ని ట్రస్ట్కు ట్రాన్స్ఫర్ చేసుకుని ముందుకు పోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన ట్రస్ట్ వాళ్ళు సకలంగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు దీని యొక్క ముందుకు పోవడానికి. ఇవంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తము కూడా. కానీ త్వరితగతిన ఈ యొక్క ట్రస్ట్ కావచ్చు, మన ఛానల్ కావచ్చు, ఒక ఇంత గొప్ప ఛానళ్ళు ఒక ఎయిము నాకు తెలుసు, ప్రపంచంలో 2800 లాంగ్వేజెస్ ఉన్నాయని, ప్రతి ఒక్క లాంగ్వేజ్లోనూ పిఎంసి ఛానల్ రావాలనేది ప్రతిసారి ధ్యేయము, దానికి అనుగుణంగా పనిచేస్తుంది.
కాబట్టి మనము ఈ యొక్క ఛానళ్ళు త్వరితగతిన అభివృద్ధి చెందడానికి మనము నేను ఎంచుకున్న మార్గము నా యొక్క షేర్స్ని నా యొక్క మనసు పూర్తిగా ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆ విధంగానే మీరందరూ కూడా గొప్ప మనసుతో ఆలోచించి మీరు చేయాల అనుకునింది త్వరితగతిన చేయండి అని నేను సభాముఖంగా విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుంటాము. రేపు పొద్దున 6 కాడి నుంచి 8 దాకా మెడిటేషన్ చేసుకొని ఇక్కడ ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇమ్మీడియట్గా మీరు రూమ్స్ అన్నీ వెకేట్ చేయాల్సి ఉంటుంది. బై 9 o'clock అట్ ఎనీ కాస్ట్ అన్ని రూమ్స్ మీకు ఎవరైతే ఆ రూమ్స్ అలాట్మెంట్స్ ఇవన్నీ చేశారో వాళ్ళకి తిరిగి ఆ కీస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా చేయని పక్షంలో మళ్ళీ మనం 1 డే వాళ్ళకి రెంట్ కట్టడం అనేది పక్కన ఉంచండి. వాళ్ళు ఆల్రెడీ ఎవరో ఒకళ్ళకి అలాట్మెంట్స్ చేసి ఉంటారు. సో వాళ్ళకి ఆ రూమ్లో అప్పచెప్పాల్సి ఉంటుంది. 9 నెక్స్ట్ రేపు 9 రూమ్స్ ఖాళీ చేసి కీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఈ లగేజ్ అంతా కూడా మీకు సాయంత్రం ట్రైన్స్ ఉండొచ్చు, అట్లా వెళ్ళాలని ప్లానింగ్ ఉండొచ్చు. మీ లగేజ్ అంతా కూడా రమణ మహర్షి ఆశ్రమం పక్కన ఆత్మలింగం ఇది ఉంది కదా, దాని ముందు ఒక హౌస్ తీసుకున్నాం. శ్రీ రమణ ఇది అని చెప్పి అక్కడ ఒక శ్రీ సాయి రమణ దాన్ని గెస్ట్ హౌస్ అంటున్నాం మనం. దాని లింక్ కూడా మన గ్రూప్స్లో పెట్టారు. మీ లగేజ్ అంతా అక్కడ పెట్టుకొని మీరు చక్కగా ఆ పక్కనే మన పిరమిడ్, మన జగదీష్ గారు, సునీత మేడం గారు నడిపించే ఆ పిరమిడ్ ఆశ్రమం కూడా ఉంది. మధ్యాహ్నం అక్కడ భోజనం చేసుకొని మీరు ఎక్కడైనా వెళ్ళాలంటే వెళ్ళి లగేజ్ తీసుకొని రాత్రికి మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. ఓకే, అటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఇంటిని మనం 4వ తారీఖు కూడా అట్టు పెట్టుకుంటున్నాం మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి భోజనానికి వెళ్ళారా కొంతమంది? ఓకే, కొంచెం అడావుడి పడకుండా భోజనానికి వెళ్ళండి. మళ్ళీ మనం 2:30కి కలుద్దాము. ఇంకోటి ఏంటంటే కౌంటరు మన అంబాసిడర్స్ కానీ ఈసీఎస్ది జ్ఞానదాత సుఖిబా కౌంటర్ కింద ఉంది, మన డైనింగ్ హాల్లోనే కింద ఉంది ఆ కార్నర్లో. అట్లాగే ధ్యాన జగత్ మ్యాగజైన్స్ కేశవరాజు గారు వచ్చారు. కంపల్సరీ ధ్యాన జగత్ మ్యాగజైన్స్ లేని వాళ్ళు కంపల్సరీ కట్టండి. అట్లాగే మన వ్యాన్ ఉంది, పబ్లికేషన్స్ వ్యాను బయట రోడ్డు మీద ఉంది. మీకు కావాల్సిన బుక్స్ కూడా అక్కడ తీసుకోవచ్చు. పబ్లికేషన్ వ్యాన్లో బుక్స్ తీసుకోవచ్చు. ధ్యాన జగత్ మ్యాగజైన్ కట్టేవాళ్ళు కట్టండి. సో హడావుడు లేకుండా నిదానంగా వెళ్ళండి కిందకి. ఆల్రెడీ చాలామంది వెళ్ళుంటారు. మార్నింగ్ బాగా రష్గా ఉంది కదా, అట్లాగే అవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇప్పటి వరకు కూడా ద పిఎంసి ట్రస్ట్ సంయుక్తంగా పిఎంసితో పాటుగా BAM5 అరుణాచలంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి మార్నింగ్ సెషన్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు లంచ్ బ్రేక్ అండ్ ఆఫ్టర్ దట్ 2:30కి మళ్ళీ మనం అందరం కూడా అసెంబ్ల్ అవుదాం. దయచేసి అందరూ కూడా భోజనం చేసుకొని మళ్ళీ ఇదే ప్రాంగణానికి మీరు విచ్చేస్తే ఆఫ్టర్నూన్ సెషన్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే వచ్చారో బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళ యొక్క అనుభవాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మొమెంటస్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉంటాయండి. దయచేసి ఆద్యంతం కార్యక్రమాన్ని మీరు తిలకించే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు లంచ్ బ్రేక్. థ్యాంక్ యూ. రోజుల కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్నాం.
రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం ఉదయం నుంచి కూడా మాస్టర్స్ యొక్క స్పీచెస్ విన్నాం, అద్భుతమైన జ్ఞానాన్ని పొందాం. అలాగే మనం మరికొద్ది క్షణాల్లో బ్రాండ్ అంబాసిడర్స్గా విశిష్ట సేవలు అందించిన వారందరికీ కూడా మన ద పిఎంసి ట్రస్ట్ తరఫున ఒక చిన్న జ్ఞాపికను అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ముందుగా పిఎంసి ఎండి మిస్టర్ బాలకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం పలుకుతున్నాం. అలాగే పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ నవకాంత్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. సో విశిష్టమైన సేవలు అందించిన వారందరికీ ఇప్పుడు జ్ఞాపికని అందజేస్తారు. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. ముందుగా అంబాసిడర్స్కి సంబంధించి ఇప్పుడు ఒక వీడియో చూద్దాము. వీడియో ప్లీజ్. ద పిఎంసి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మాధవి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ మ్యామ్. ద పిఎంసి ట్రస్ట్ ట్రెజరర్ శేషారత్నం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీలక్ష్మి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ మ్యామ్. సో ఎంతో అద్భుతంగా తిరువన్నామలైలో మనం BAM 5 కార్యక్రమాన్ని, ఈ మీటింగ్ని చాలా అద్భుతంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తినిచ్చే సందేశాలు, అలాగే మనం ఈ విశ్వశాంతి కోసం ఏ విధంగా పాటుపడాలి, విశ్వ శ్రేయస్సే మన శ్రేయస్సు, మరి దానికి తగ్గట్టుగా ధ్యానం, శాకాహారం, పిరమిడ్, దీనికి సంబంధించి మన సొసైటీ ఏ విధంగా కృషి చేస్తుంది, పిఎంసి దాని ప్రతిక్షణం సత్యదర్శనం అంటూ మీకు అందిస్తుంది. మరి వీటన్నిటినీ కూడా మీ అందరికీ చేరవేసి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా బ్రాండ్ అంబాసిడర్స్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ముందుగా సత్యవతి వర్షిని విశాఖపట్నం నుంచి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సత్యవతి వర్షిని, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సత్యవతి వర్షిని గారు. నెక్స్ట్ జిఎస్ఎన్ మూర్తి విశాఖపట్నం. సో సత్యవతి రాయచూర్ నుంచి. సో రామాంజనేయరావు గుంటూరు నుంచి. వైడి గుప్తా మహబూబ్ నగర్. ఝాన్సీ లక్ష్మీబాయి హైదరాబాద్. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కాకర్ల చంద్రశేఖర్ బాబు హూబ్లీ. ఈ సదానందం హైదరాబాద్. పి లత కర్నూల్. ఎన్వి లక్ష్మి బెంగళూరు. కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని, పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. వారిలో ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించిన వారికి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డ్స్ ను వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం విజేతలు ఝాన్సీ లక్ష్మీబాయి గారు వారికి చిరు జ్ఞాపకాన్ని అందిస్తున్నారు. ఈ వేదిక తరఫు నుంచి గట్టిగా కరతాళ ధ్వనులు మారుమ్రోగిపోవాలి ప్రాంగణం అంతా. ఎన్వి లత బెంగళూరు. ఎన్వి లక్ష్మి బెంగళూరు. ఎం రాములు హైదరాబాద్. బి లక్ష్మీ పార్వతి పల్నాడు. బి
లక్ష్మీ పార్వతి పల్నాడు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పేర్లు పిలిచిన వెంటనే మీరు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ, మాస్టర్స్ అందరికీ కూడా చిన్న విజ్ఞప్తి అండి, మీరు గమనిస్తూ ఉండండి. మీ పేరు పిలవగానే మీరు పైకొచ్చే ప్రయత్నం చేయండి. బి శివపార్వతి పల్నాడు, కె శిరీష డల్లాస్ టెక్సాస్, కళాలక్ష్మి తాడేపల్లిగూడెం, కళాలక్ష్మి తాడేపల్లిగూడెం. సో మాస్టర్స్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరున్నా కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మాస్టర్స్ కళాలక్ష్మి గారు తాడేపల్లిగూడెం వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి ఎన్ చెంచయ్య ముంబై, పి సుబ్బరత్నమ్మ అనంతపూర్, సుబ్బరత్నమ్మ అనంతపూర్, సుకుమార్ సంచి అబుదాబి, లక్ష్మీ శంకర్ యుఎస్ఏ, బి భాగ్యలక్ష్మి ప్రొద్దుటూర్ కడప, భాగ్యలక్ష్మి ప్రొద్దుటూర్ కడప, సూర్యప్రకాశం హైదరాబాద్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సూర్యప్రకాష్. శివ శ్రీకాకుళం నుంచి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. శివ శ్రీకాకుళం. గట్టిగా కరతాళ ధ్వనులు. శివగారు ఈ సందర్భంగా ఒక నిమిషం మాట్లాడాలి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు శివ అండి, శ్రీకాకుళం జిల్లా మాది. 2016లో నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. చాలా ప్రాబ్లం వల్ల, ధ్యానం చేయడం వల్ల అనారోగ్యం ప్రాబ్లం పోయింది, ఆర్థికంగా స్థిరపడ్డాం, ఎంతో జ్ఞానాన్ని పొందాం. ప్రచారం చేయడం వల్ల ఏం కావాలో అన్నీ వచ్చాయి. అలాగే చేతి విజ్ఞానము, అన్ని విజ్ఞానాలు కూడా మరి నేర్చుకోవడం జరిగింది. చేసింది 1%, ఏం కావాలో అన్నీ వచ్చాయి. ఇంకా చేయవలసింది 99% ఉంది. 1%కి ఇన్ని పొందామంటే ఇంకా చేస్తే ఇంకెంత ఉంటుందో మనందరం తెలుసుకోవాల్సిందే. చాలా అద్భుతంగా ఉంది జీవితం. ధ్యానకు ముందు ఎడిట్ ఆల్కహాలిక్, అసలు ఇల్లు లేదు, పొలి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఒక 20 లక్షలు పెట్టి ఒక హౌసు మరియు పిరమిడ్ ప్రాంగణం, 100 మంది వచ్చిన అక్కడ వసతులు కూడా ఉన్నాయి. అంత అద్భుతంగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ సహకరిస్తున్నారు. చాలా బాగుంది మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పిఎంసి అంబాసిడర్గా మొట్టమొదటిసారి పత్రిసారి చేతుల మీదుగా మరి ఒక సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి చాలా అద్భుతంగా జీవితం ఉంది. ఎందుకంటే ప్రతిసారి చెప్తారు, ధ్యానం చేస్తే ఎంతో అద్భుతం, మరి ధ్యాన ప్రసారం చేస్తే ఇంకా అద్భుతం. మరి పిఎంసికే మనం అంబాసిడర్గా ఉండి, పిఎంసికి మన అందరం కలిపి అద్భుతంగా ప్రపంచమంతా సేవ చేస్తున్న పిఎంసిలో మన అంబాసిడర్గా ఉన్నామంటే సాక్షాత్ భగవంతుడు అయినట్టు లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బి ఉషారాణి గారు హైదరాబాద్ నుంచి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. శివ శ్రీకాకుళం వీడియో ప్లీజ్. సో బ్రాండ్ అంబాసిడర్స్కి సంబంధించి వారు సాధించిన విజయాలకు తగ్గట్టుగా కృతజ్ఞతాపూర్వకంగా ఒక చిన్న గ్రాఫిక్ది తయారు చేశారండి. దాన్ని ఇప్పుడు ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. శివ శ్రీకాకుళం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని, పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు. శివ శ్రీకాకుళం. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని, పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం. తదుపరి బి ఉషారాణి హైదరాబాద్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. బి ఉషారాణి
హైదరాబాద్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు. బి ఉషారాణి, హైదరాబాద్. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్ని దానాల కన్నా ఉషా కిరణ్, నైజీరియా. పద్మజ, హైదరాబాద్. పద్మజ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. పద్మజ, హైదరాబాద్. పద్మజ, హైదరాబాద్. పద్మజ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎం విజయభాస్కర్ రెడ్డి, ప్రకాశం. ఎం విజయభాస్కర్ రెడ్డి, ప్రకాశం. ఎం విజయభాస్కర్ రెడ్డి, ప్రకాశం. జి శివశంకర్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వేదిక తరఫున చిరు జ్ఞాపికను వాళ్ళకి అందజేస్తాం. జి శివశంకర్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. వెల్కమ్ సార్. అన్ని దానాల కన్నా జి శివశంకర్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు. జి శివశంకర్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తదుపరి జె ప్రదీప్ కుమార్, నిజామాబాద్. జె ప్రదీప్ కుమార్, నిజామాబాద్. వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు. జె ప్రదీప్ కుమార్, నిజామాబాద్. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తదుపరి ఎం మల్లీశ్వరి, నంద్యాల డిస్ట్రిక్ట్. ఎం మల్లీశ్వరి, నంద్యాల డిస్ట్రిక్ట్. మల్లీశ్వరి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పండి. జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు. ఎం మల్లీశ్వరి, నంద్యాల డిస్ట్రిక్ట్. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తదుపరి సరస్వతి, యుఎస్ఏ. తదుపరి శోభ, బెంగళూరు. శోభ, బెంగళూరు. శోభ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. గట్టిగా కరతాళ ధ్వనులు. జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు. శోభ, బెంగళూరు. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తదుపరి వి కృష్ణమోహన్, సికింద్రాబాద్. వి కృష్ణమోహన్, సికింద్రాబాద్. వి కృష్ణమోహన్, సికింద్రాబాద్. ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి ఉమాదేవి, షాద్ నగర్, రంగారెడ్డి. ఉమాదేవి, షాద్ నగర్, రంగారెడ్డి. కొమ్మినేని రమేష్. కొమ్మినేని రమేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం.
అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు కొమ్మినేని రమేష్. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తరువాత వి సీతామహాలక్ష్మి భద్రాచలం. వి సీతామహాలక్ష్మి భద్రాచలం. వి సీతామహాలక్ష్మి భద్రాచలం. నెక్స్ట్ వై సౌజన్యరాణి హైదరాబాద్. వై సౌజన్యరాణి హైదరాబాద్. వై సౌజన్యరాణి హైదరాబాద్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. సౌజన్యరాణి హైదరాబాద్. గట్టిగా కరతాళ ధ్వనులండి. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు వై సౌజన్యరాణి హైదరాబాద్. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నెక్స్ట్ మేడ నాగరాజు విజయవాడ. మేడ నాగరాజు విజయవాడ. మేడ నాగరాజు విజయవాడ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ హనుమంతరావు పాల్వంచ. పాల్వంచ హనుమంతరావు గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు ఎస్ హనుమంతరావు పాల్వంచ. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నెక్స్ట్ వైడి గుప్తా మహబూబ్ నగర్. ఎస్ కోటేశ్వరమ్మ హైదరాబాద్. కోటేశ్వరమ్మ హైదరాబాద్. కోటేశ్వరమ్మ హైదరాబాద్. జి జయశ్రీ తమ్మారెడ్డి పాల్వంచ. జయశ్రీ తమ్మారెడ్డి పాల్వంచ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు జి జయశ్రీ తమ్మారెడ్డి పాల్వంచ. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తదుపరి సునంద పర్ణతి హైదరాబాద్. సునంద పర్ణతి హైదరాబాద్. సునంద హైదరాబాద్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు. జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు సునంద పార్నాటి హైదరాబాద్. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నెక్స్ట్ గార్ని రాజ్యలక్ష్మి పల్నాడు డిస్ట్రిక్ట్ విలేజ్ ఆడిగొప్పుల. రాజ్యలక్ష్మి పల్నాడు డిస్ట్రిక్ట్ ఆడిగొప్పుల వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. సుజాత చీరాల. సుజాత చీరాల వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు ఏ సుజాత చీరాల.
ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రకాష్ రావు ఏలూర్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనులు గట్టిగా. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు. డి ప్రకాష్ రావు ఏలూరు. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రవల్లిక ఏలూరు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రవల్లిక ఏలూరు గట్టిగా కరతాళ ధ్వనులు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు. డి ప్రవల్లిక ఏలూరు. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎస్ ఈశ్వరి ఏలూరు. ఓకే. విజయలక్ష్మి కొంపల్లి హైదరాబాద్. జిఎస్ఎన్ మూర్తి విశాఖపట్నం. వారి తరఫున వారి ప్రతినిధి జ్ఞాపికను తీసుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అన్న సత్యాన్ని తెలుసుకుని పత్రిజీ చెప్పిన సత్యాన్ని అవగతం చేసుకుని విస్తారంగా జ్ఞానాన్ని అందిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ సంవత్సరం వారికిచ్చిన సంపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తించి ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డును సొంతం చేసుకున్నారు. జిఎస్ఎన్ మూర్తి వైజాగ్. ద పిఎంసి ట్రస్ట్ తరపున ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కొత్తంశెట్టి వెంకట్రెడ్డి. వెంకట్రెడ్డి. పద్మజ హైదరాబాద్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పటి వరకు రామచంద్రరావు గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. రామచంద్రరావు గారు, రామాంజనేయులు గారు, రామచంద్రారెడ్డి. సో గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులండి. చిన్న జ్ఞాపికను అందజేస్తున్నారు. సో రామాంజనేయ రెడ్డి గారు వీడియో ప్లీజ్. సో బ్రాండ్ అంబాసిడర్స్ చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి వారికి చిరు జ్ఞాపికను అందిస్తున్నారు. నిజంగా ఈ జ్ఞాపికని అందుకోవటం వారి వంతుగా బాధ్యతను మరింతగా పెంచుతుంది. అంటే ఒక పిఎంసి అనేది ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, దానికి తోడుగా పిఎంసి ట్రస్ట్ అనేది ఎలా ఉంది, అలాగే ఎంతో చక్కగా పత్రిజీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న పిఎంసికి ప్రతి ఒక్కరూ కూడా మీ వంతుగా సపోర్ట్ని అందించాలి. సో జై హో పిఎంసి, జై హో ద పిఎంసి ట్రస్ట్, జై హో పత్రిజీ. వల్లపూడి రమ
వల్లాపురం రమ వారికి సంబంధించిన జ్ఞాపికను ఇప్పుడు తీసుకుంటున్నారండి. వల్లాపురం రమ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా కరతాళ ధ్వనులు. క్లాప్స్. సో దూర ప్రాంతాలు ఉన్నవాళ్ళు ఇక్కడికి రాలేని వారికి కూడా జ్ఞాపికలను వారికి అందజేసే ప్రయత్నం చేస్తుంది ద పిఎంసి ట్రస్ట్. అలాగే ఎంతో చక్కగా బ్రాండ్ అంబాసిడర్స్ చేసిన ఈ విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈ జ్ఞాపికను అందిస్తారు. సో ఇప్పటిదాకా బ్రాండ్ అంబాసిడర్స్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. గ్రూప్ ఫోటో తీస్తాం. అవార్డు తీసుకున్న వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి. బ్రాండ్ అంబాసిడర్స్ అచీవర్స్ అవార్డు తీసుకున్న వాళ్ళందరూ రండి. నెక్స్ట్ మాట్లాడు. అందరూ అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అవార్డు పట్టుకొని రండి. గ్రూప్ ఫోటో. అవార్డు పట్టుకొని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. బ్రాండ్ అంబాసిడర్స్ ఇప్పటి వరకు జ్ఞాపికం తీసుకున్న అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా దాంతో సహా అన్ని అవార్డుతో సహా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుసుకుని పత్రిజీ లేడీస్ ముందు నుంచండి. ముందుకు రండి. ముందుకు రండి. అందరూ కెమెరా సెట్ చూడండి. సో బ్రాండ్ అంబాసిడర్స్ అచీవర్స్ గ్రూప్ ఫోటో అండి. రాదా కూర్చోండి. సరిపోతుంది. టచ్ చేయండి మేడం. ఓకే. ఇటు వచ్చేయండి. ఇటు వచ్చేయండి మేడం. ఓకేనా? వస్తున్నారా అందరూ? అందరు నవ్వండి. నవ్వాలి అందరూ. ఈ అనండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.